తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సార్ రా నిలవేణి, కూర్చో. అదేంటి కింద కూర్చున్నావు? నాకు ఇక్కడ కూర్చుంటేనే బాగుంటుంది. మా ఇంట్లో కూడా అంతే. నేల తల్లికి ఎంత దగ్గరగా ఉంటే అంత మనిషి మనసు ఆధీనంలో ఉంటుందని మా నాన్న అంటుంటాడు. ఓ, వెన్నపూసలాగా. సార్, అయ్యో మీరేంటి సార్ కింద కూర్చున్నారు? కింద కూర్చుంటే మన మనసు ఆధీనంలో ఉంటుందని నువ్వు అన్నావు కదా. నేల మీద కూర్చున్నా నీకు దగ్గరగా ఉంటే అది ఎలా సాధ్యమో చూద్దామని. ఏంటి సార్ ఏదేదో మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఐ మీన్, నేను దగ్గరగా ఉంటేనే కదా కాలిన అరచేతికి వెన్నపూస రాయగలను. సార్, ఇదేం పెద్ద గాయం కూడా కాదు. 2 రోజుల్లో తగ్గిపోతుంది. మీకెందుకు శ్రమ? వెన్న రాస్తే ఒక్క రోజులోనే తగ్గిపోతుంది. పెడుతోంది గాలి, హాలి హాలి హాలి, పూల పరిమళమై రేగింది ధూళి. తొలిగా నా 2 కన్నుల్లో తడి తడిగా తేనె తల మీదకై ఆ తేనె వాగుల్లో బతుకంతా తీపెక్కిపోయేనే. దేవుణ్ణడిగి అడిగి చూసా ఒక వరము ఇవ్వలే, లెక్కలేని వరములిచ్చే ప్రేమ దేవత నీవులే. అది నాలోన కాకుండా నీ నీడలోనే క్షేమంగా ఉంటుందా. చెప్పు నిలవేణి, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు సార్? ఇలా మీ స్థాయిని హోదాని పక్కన పెట్టేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. నేను చెప్పమన్నది అది కాదు, ఈ గాయం ఎలా అయ్యిందని. చెప్పాను కదా సార్, వంట చేస్తున్నప్పుడు కాలిందని. ఏం కర్రీ చేస్తున్నావు అప్పుడు? అది ఏంటంటే బెండకాయ ఫ్రై సార్. ఎందుకు నవ్వుతున్నారు సార్? అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అంటారు, కానీ నువ్వు అబద్ధం చెప్తే తెలిసిపోతుంది నిలవేణి. ఈరోజు అసలు నువ్వు వంటే చేయలేదు, ఆ పని కుక్ టెస్ట్ చేశాడు. ఏం జరిగిందో నేను గెస్ చేయగలను, కానీ నువ్వు చెప్తే బాగుంటుంది అంటున్నాను. ఏం జరగలేదు సార్, వదిలేయండి. నువ్వు చెప్తే సంతోషమే, లేదంటే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అడుగుతాను. అయ్యయ్యో, అంత పని చేయకండి సార్. లేనిపోని గొడవలు ఎందుకు? నా వల్ల ఇదంతా జరుగుతుందని మళ్ళీ గొడవలు అవుతాయి సార్. అంటే ఈ చెయ్యి కాలడానికి కారణం మా ఇంట్లో వాళ్ళే అన్నమాట. చెప్పు నిలవేణి. సార్, అసలు ఏమైందంటే తన చేతిలో కర్పూరం వెలిగించుకొని మరీ నిజం చెప్తుంది. సార్, మీకు దండం పెడతాను, అమ్మగారి దగ్గరికి వెళ్ళి గొడవ పడకండి. లేదు నిలవేణి, ఇట్నుంచి కుదరకపోతే అట్నుంచి నరుకు రావాలనే సామెత ఉంది. దాన్ని అమలు చేస్తేనే బాగుంటుందనిపిస్తుంది. ఏ విషయంలో సార్? నేను చెప్తాను, ఉదయాన్నే నువ్వు రెడీగా ఉండు. ఎందుకు సార్? బయటికి వెళ్తున్నా. ఎక్కడికి? చెప్పేది కాదు, నీకు చూపించేది. అది నీ జీవితాన్నే మార్చేది. అప్పటి వరకు
ప్రశాంతంగా పడుకో. ఏంటి ఈరోజు కాఫీ తేడాగా ఉంది? నీలవేణి పెట్టలేదనుకుంటా. తనకిచ్చిన డోస్ సరిపోలేదా? ఇంకా పడుకుందా? మళ్ళీ అలా చేస్తే దాన్ని పాడ మీద పడుకోబెట్టడమేనమ్మా. అతయ్య 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 ఈ కాఫీ రేణుక తీసుకొచ్చింది కాబట్టి నీలవేణి కిచెన్లోకి వెళ్ళుండదు. మరెక్కడికి వెళ్ళినట్టు? అయ్యో అత్తయ్య రూమ్ ఇటు కాదు కదా. అతయ్య 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 ఏంటండి, ఏమైంది? కుక్కలు తరిమినట్టు అలా వచ్చారేంటి? నీలవేణి విశ్వాసం గల సునకం అనుకుంటారు, లేకపోతే తనే ఈ ఇంటి కనకం అనుకుంటారో ఇంకేమనుకుంటారో గాని ఇప్పుడు అక్కడికి వచ్చే సీన్ చూసారంటే నాలాగే మీరు కూడా అల్లకల్లోలం అయ్యి ఎటు పరిగెడతారో మీకే తెలీదు. ఏం మాట్లాడుతున్నాడే మీ ఆయన? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఏది తిన్నగా చెప్పరు. అసలు విషయం ఏంటో చెప్పండి. మీరు రండి ముందు. మీరు రండి అత్తయ్య. చేయొద్దు ముందు. సారీ అత్తయ్య, జీవితాంతం పట్టుకోవాల్సింది మీ కూతురు చేయి కదా. రాకాంచరా. అబ్బా, నేను అడగలను. నేనేమి కుంటిదాన్ని కాదు, గుడ్డిదాన్ని కాదు. మీకు మీ రోషం పోయి ఆవేశం ఉప్పొంగిపోతుంది. వచ్చి చూడండి. విషయం ఏంటో చెప్పండి. అయ్యో నేను చెప్పలేనురా బాబోయ్. ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది, ఎలా ఉంటుందని ఇక్కడ కాలక్షేపం చేయడం కన్నా అక్కడికి వస్తే సరిపోతుంది కదా. పద ఏంటో చూద్దాం. పదండి. నేను చూడగానే దిక్కులు పిక్కటిల్లేలా అరిచేస్తానని భయం వేసింది. అందుకే మీ రియాక్షన్ చూసిన తర్వాత నా రియాక్షన్ ఇద్దామని వచ్చాను. అమ్మా, పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది. ఇంత సస్పెన్స్ పెడుతున్నారంటే అదేదో తమాషా అయి ఉంటుంది. మీకు అలా అనిపిస్తుందా? చూశాక చెప్పండి. రండి. పద పదండి. ఏంటి బావా, రండి రండి. ఎందుకింత కంగారుగా తీసుకొస్తున్నావు? నువ్వు కూడా రా, చూద్దు గాని. ఏం చూయిస్తాడో ఏంటో అయినా. ఏంటక్క అలా నోరెళ్ళబెట్టావు? ఒక్కసారి అటు చూడవే. చెప్పానా మీ మైండ్ బ్లాంక్ అయిపోతుందని చెప్పానా? హే, ఆ గిన్నెంటి? ఆవపొడి కలిపి గిన్నె ఓ అవునా.